శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి భక్తుడైనటువంటి అర్జునుడికి చెప్పినటువంటి బోధే శ్రీమద్ భగవద్గీత. ఎటువంటి సమయంలో చెప్పాడు అంటే, ఇప్పుడు ఆకలి లేని వానికి అన్నం పెట్టమంటే నాకు వద్దంటాడు. అదే ఆకలి ఉన్న వానికి అన్నం పెట్టమంటే, అమ్మా తల్లి నీకు నమస్కారంలో నా ఆకలి తీర్చినావని చెప్పి పదే పదే ఆమెకు నమస్కరిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అంతే, అర్జునుడు బంధువులను చూసి వాళ్ళని చంపాలా అని కురుక్షేత్ర రణంలో ధనుర్బాణం ధరించినటువంటి ఆ అర్జునుడు బంధువులను చూస్తానే నేను యుద్ధం చేయను అంటాడు. అప్పుడు యుద్ధం చేసే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అతని యుద్ధోన్ముఖుడికి కావిస్తాడు. పిల్లలు కూడా బడికి బాగుంటే రే ఏదో విధంగా వాళ్ళకి చెప్పి బడికి పంపించడానికి చేస్తాం కదా మనం. ఇక్కడ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యుద్ధం చేసే విధంగా చేస్తాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పినటువంటి గీతే శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీతను గురించి మా గురువులు గారు అయినటువంటి శ్రీ గురుచేవులు గారు మనకు తెలియజేస్తారు. హరి ఓం. చక్కగా మీరు ఏకాగ్రతతో వింటే మీరు వినేవాళ్ళని బట్టే వక్తలు కూడా చక్కగా చెప్తారు. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం. హరి ఓం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. హరి ఓం తత్సత్. ప్రియాత్మ బంధువులారా, పరమ పూజ్యులు శ్రీ 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 సద్గురు శాంతానంద స్వాముల వారి దివ్య పాదపద్మములకు శిరష్టాంగ దండప్రణాలు అర్పిస్తూ క్షేత్రాధిపతి అయినటువంటి భద్రావతి భావనారాయణ స్వాముల వారి యొక్క పాదపద్మములకు శిరష్టాంగ దండప్రణాలు అర్పిస్తూ ప్రక్కనే కోదండరామస్వాముల వారి యొక్క శ్రీరామచంద్ర ప్రభువుకు, సీతామాతకు, లక్ష్మణస్వామికి, ఆంజనేయ స్వామి వారి యొక్క పాదపద్మములకు శిరష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ
వేదిక మీద ఉపస్థులైనటువంటి వక్తలకు అందరికీ కూడా హృత్పూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనకు సుదినం. మాధవరంలో ఈ సుక్షేత్రంలో భగవద్గీత అవగాహన కార్యక్రమం మన కమిటీ సభ్యులు, కార్యకర్తలు, తదుపరి మా శిష్యుడైనటువంటి సుబ్బరామచంద్ర గారు కలిసి ఈ కార్యక్రమం 3 రోజులు ఏర్పాటు చేయడం అంటే శుభదాయకం. అందరికీ కూడా ఒక మహత్తరమైనటువంటి అవకాశం. మీరు రండి ఎక్కడికి, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఇద్దరుంటే కూడా కష్టమే, 4 ఉన్నారు కాబట్టి ఇంకా మాది ఇండ్రు అనే అర్థం. మాధవరంలో ఇదే మొదటిసారి అనుకుంటాం భగవద్గీత అవగాహన కార్యక్రమం. ఎందుకు ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ అంటే, ఈ వేసవి సెలవులలో పిల్లవాళ్ళకి భగవద్గీత అవగాహన అవుతుంది అనే ఒక సదుద్దేశంతో ఈ 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లవాళ్లే కాదు, అందరికీ అవసరమే. స్వామి, మేము పెద్దవాళ్ళు, మాకు అవసరం లేదు, మేము భోంచేయం స్వామి, రోజు పిల్లవాళ్లే భోంచేస్తారని కాదు. భోంచేసే ప్రతి ఒక్కరు కూడా హిందువులై పుట్టి భారతదేశంలో సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టాలంటే ప్రతి హిందువు యొక్క బాధ్యత ప్రతి వారిలో ఉందన్నమాట. ఆ బాధ్యతని అందరూ విస్మరించాం. దాన్ని గుర్తు చేసుకోవటానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చూడండి, మాధవరంలో ఇంత పెద్ద గ్రామం ఇది, పక్కనే ఇంకో మాధవరం ఉంది, ఉప్పరపల్లి ఉంది. నాకు ఈ ప్రాంతం కొద్దిగా పరిచయం. ఎప్పుడంటే 30 సంవత్సరాల క్రితము మా గురువు గారు రాజంపేట చిట్వేల్ దగ్గర మా గురువుగారి ఆశ్రమం ఉంది. ఇక్కడ కూడా నేను వచ్చాను, భద్రావతి భావనా మహర్షిని దర్శించుకొని వెళ్ళాను ఒకసారి. అంటే మీరు పరిచయం లేదు మాకు, కానీ ఈరోజు ఈ అవకాశం వచ్చింది, చాలా సంతోషము. మా శిష్యుడు గురువుగారు తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి రావాలని చెప్పడము, తప్పకుండా వస్తాము, మీరు ఇంత ఆసక్తితో ఆ కార్యక్రమం పెట్టారంటే తప్పకుండా వస్తామని చెప్పడము, మీ అందరితో కలిసే భాగ్యం నాకు ఈరోజు కలిగింది. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అన్నమాట. ప్రారంభంలో మీకు ఒక మాట చెప్పాలి. గురువు గోవిందుడు వచ్చి నిలబడ్డారనుకో, ఎవరికి నమస్కరించాలా? గోవిందుడు కదా దేవుడు. గోవిందుడు గురువు వచ్చి ఇద్దరు నిలబడ్డారు. మొదట ఎవరికి నమస్కరించాలా? గురువు గారు మనిషి అండి, ఆయన కనబడుతుండే మా మాదిరిగా. ఆయన మన మాదిరిగా కాళ్ళు, చేతులు, ముఖము, ఈ శరీరం అంతా ఉందా లేదా? దేవుడికి ఉంది, కానీ అది దేవుడు, నీవు మనిషి కదా. కాదు, నీవు కూడా దేవుడే. దేవుడు అని చెప్పడానికి భగవద్గీత తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని ఓ చోట చెప్పింది అన్నమాట. నీవు ఏదైనా చేయాలా చేయకూడదంటే ఏది ప్రమాణం అంటే శాస్త్రమే ప్రమాణము. శాస్త్రాన్ని ఉల్లంఘించి మనం ఏది చేసడానికి వీల్లేదు. అందుకు గోవిందుని చూపించింది గురువే కాబట్టి గురువుకు ముందు నమస్కరించాలా. గురువు అంటే ఎవరు? నడిచే దేవుడు. ఆయన కృప, ఆయన దయ, ఆయన కరుణ ఉంటేనే భగవద్గీత వస్తుందండి. ఆయన కరుణ ఉంటేనే
మనం నడవగలుగుతాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం. ఆయన యొక్క కృప ఉంటే మూగవాడు కూడా దడదడ మాట్లాడతాడంట. ఆయన కృప ఉంటే కుంటివాడు కూడా మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే. పంగుం అంటే కుంటివాడు కొండలు కూడా ఎక్కుతా అంట ఆయన దయ ఉంటే. మనం ఇక్కడొచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఎవరేక దయ అండి? ఆ భగవంతుని దయ అపారంగా ఉంది. ఇంతవరకు కూడా మనము ఆయువు ఇచ్చాడు పరమేశ్వరుడు, ఆరోగ్యం ఇచ్చాడు పరమేశ్వరుడు, ఆహారం ఇచ్చాడు. ఈ 3 ఇచ్చినప్పటికీ కూడా మనం ఆయన విస్మరించాం. చూడండి, ఎవరైనా చిన్న పని ఆ రోడ్లో పోయి నిలబడ్డామనుకో, ఎక్కడికి వస్తామని ఎవరైనా కారు ఆపి ఎక్కడికన్నా అంటే కడపకి ఎక్కించుకొని ఎక్కడో ఒక చోట సర్కిల్లో వదిలిపెట్టినాడు అనుకో, నువ్వెంత సంతోషపడతావు. ఆ చిన్నదానికి థ్యాంక్స్ అని చెప్తావు నువ్వు. 24 గంటలు అహర్నిషాదులు నిన్ను యోగక్షేమాలు విచారించేవాడిని మనం మరిచిపోయినామంటే మనం మానవ జన్మ ఎత్తి కూడా ఒక్కసారి విచారించండి. నేను చెప్పేది కాదు. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎవరి కోసం బ్రతుకుతున్నాను, నేనంటే ఎవరు, నా స్వరూపం అంటే ఏమి? ఇలాంటి పవిత్రమైనటువంటి మానవ జన్మ వచ్చి నేను ఏం చేస్తున్నాను, భగవత్ చింతన చేస్తున్నానా నా యొక్క నోటితోనా? ఇంతవరకు చెప్పారు భాగవతంలో, చేతులు ఆరంగా శివుని పూజింపడేను. చేతులు ఎందుకు ఇచ్చాయంటే అవసరం వస్తే నీ భుక్తికి వాడుకో, మిగతా సమయము భగవంతుని సేవ చేయటానికి ఇచ్చాడు. మనం ఏం చేసాము, అహర్నిషాదులు భుక్తికే వాడుకున్నాం. చూడండి, మన జీవిత పర్యంతం చూడండి, ఉదయం లేచినా నుంచి అన్వేషణే, ధనం ఎట్లా సంపాదించాలో పడుకునేంత వరకు అదే అన్వేషణే ఉంది. కానీ ఈ మానవ జన్మ వచ్చింది, ఎవరిని ఆశ్రయిస్తాం? గురువుని. ఎవరి దగ్గరికి వెళ్తే నా అజ్ఞానం నివృత్తి అవుతుంది అని మాత్రం ఎవరు తపన జిజ్ఞాస ఆర్తిక్ కలగడం లేదు. చూడండి, అందుకు మనకు పరమేశ్వరుడు ఇచ్చిన ఈ యొక్క కరణ కళేబరాన్ని దేనికి నేను దుర్వినియోగం చేస్తున్నానా సద్వినియోగం చేస్తున్నానా అనేది ప్రధానంగా తెలుసుకొని మానవ జన్మ వచ్చిన తర్వాత ఒక గురువును ఆశ్రయించాల. ఏ విద్యకైనా గురువు లేకున్నా ఆ విద్య పట్టుబడదు, కావున అభ్యాసికి గురుశిక్ష కావలయు నారాయణ అనే నారాయణ శతకంలో మాట చెప్పాడు. భౌతికమైనటువంటి విద్యలకే గురువు ఉన్నప్పుడు బ్రహ్మ విద్యకు గురువు అవసరం లేదా అండి? అవసరమా లేదా? మళ్ళీ మనం ఇంతవరకు ఏం చేశాము? గురువుని ఆశ్రయించామా? గురువు దగ్గరికి వెళ్ళామా? హే పరమేశ్వర, గురునాథ. చూడండి, గురువు ఎవరు అంటే ముందే చెప్తున్నారు, గురు బ్రహ్మ. గురువులోనే బ్రహ్మదేవుడు ఉంటాడండి. గురువు విష్ణు, గురువులోనే విష్ణు ఉంటాడు. గురుర్దేవో మహేశ్వర, ఆ ఈశ్వరుడు కూడా గురువులో ఉంటాడు. త్రిమూర్తాత్మకమైనటువంటి గురువు. ఒక్కసారి గురువు నమస్కరిస్తే ఈ త్రిమూర్తులకు నమస్కరించినట్లే. ఒక్కసారి గురువుకు నమస్కరిస్తే 33 కోట్ల దేవతలకు నమస్కరించినట్లే. దేవతలంతా కూడా వరాలు ఇస్తారు, కానీ మోక్షము వాళ్ళు ఇవ్వటానికి సమర్థులు కాదు. ఒక్క గురువుకే అధికారం. గురువును ఆశ్రయించితేనే తప్ప ఈ సంసార బంధ విచ్ఛేదన కాదు. అందుకు ప్రధానంగా ఒక గురువుని ఆశ్రయించి గురువు ద్వారా ఎప్పుడైతే శిక్షణ పొందుతావో అప్పుడు నీకు భగవద్గీత సులభమవుతుంది, భాగవతం సులభమవుతుంది, ఏదైనా కూడా సులభమవుతుంది. నీకు రాకపోయినా, చదువు రాకపోయినా, ఏం స్వామి చదువు రాకపోతే భగవద్గీత ఎట్లా చదువుతుంది అనుకోవచ్చు. అరణ్యంలో రత్నాకరుడుని పేరుతో వాల్మీకి మహర్షి చేరాని దుష్కృత్యాలు చేశాడు. నారద మహర్షి దర్శనమైంది.
ఆయన్ని కూడా చంపడానికి వచ్చాడు రత్నాకరుడు. ఏమయ్యా ఎందుకు చంపుతావు? నాతో ఏముంది, ఈ వీణ ఉంది, చిటికలు ఉన్నా కానీ తప్ప నాతో ఏమి లేదన్న. అవును, ఇంతమందిని చంపావు కదా, ఈ పాపంలో నీ భార్య పిల్లలు కూడా భాగం కదా, భాగం ఉంటుంది అన్నాడు. ఎందుకుండు స్వామి, నేను చేసిండే పాపంలో వాళ్ళకు కూడా ఇస్తున్నాం కదా, ధనమంతా తీసుకోపోయి ఆ పాపంలో కూడా భాగం ఉంటుంది అంటే చెప్పేసి అన్నా అంట. పోయి అడిగి రాపోన్నా అంట. నేను ఇక్కడే ఉంటాను, పోయి అడిగి రాపో. వెళ్ళాడు అక్కడికి. పోయి భార్యని అడిగాడు, ఏమే నేను చేస్తున్నా కదా ఈ పాప కార్యాలన్నీ కూడా నీకు కూడా భాగం ఉందా? నాకెందుకు ఉంటుందండి, నీ భర్త కాబట్టి కష్టపడి నీవు న్యాయమో అన్యాయమో నాకు సంబంధం లేదు, తెచ్చి పెడితే మీ అందరికి చేసి పెడతాను, నేను కొద్దిగా నేను తీసుకుంటాను, అంతేగా నాకు ఆ పాపంలో సంబంధం లేదని చెప్పేసింది ఆమె. కొడుకుని అడిగినాడు, ఆయన అదే మాట చెప్పాడు. అప్పుడు ఆయనకు పశ్చాత్తాపం కలిగింది. వచ్చి నారద మహర్షికి నమస్కరించాడు. గురుదేవా, వారికి ఏ సంబంధం లేదంట, ఆ పాపం అంతా కూడా నాకే అంటాను. చూడు ఒక్కసారి చూడని చెప్పేసి చూస్తే ఆయన చంపి శల్యాలన్నీ కూడా మానవులను చంపింటే కొండలెత్తి ఉన్నామంట. అప్పుడు రామ అనే 2 అక్షరాలు పలికేకి రాలేదు. దాన్ని తిప్పి మా రా అని చెప్పేసి 2 అక్షరాలు తిప్పి చెప్పినా కూడా రామ అనే శబ్దం వస్తుంది. ఆ నారదుని యొక్క మంత్రోపదేశము వలన రామ అనే శబ్దము తన హృదయంలో ఎప్పుడైతే పడిందో, రామనామ స్మరణతో ఆయన కూర్చొని తపస్సు చేశాడు. ఇంకా కూర్చున్నాడు, కదల్లా, పుట్ట పెరిగింది. తర్వాత ఒక ఆకాశవాణి పలికి, నైనా నీవు చేయవలసింది ఎంతో ఉంది అని చెప్పేసి అంటే ఆ పుట్టలో నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి వాల్మీకి అయినాడు. అతని పేరు రత్నాకరుడు. ఆయనకు చదువు రాదు. మళ్ళీ సంస్కృతంలో 1,00,000 శ్లోకాలు రామాయణం ఎట్లు రాశాడండి. సంస్కృతంలో చదువు రానటువంటి వ్యక్తి 1,00,000 శ్లోకాలు రామాయణాన్ని ఎట్లా రాశాడు వాల్మీకి చెప్పండి. అది గురువు యొక్క అనుగ్రహం, గుర్తుపెట్టుకోండి. ఆ అనుగ్రహం ఉంటే భగవద్గీత ఎంతోమంది, మేము ఈ కడప జిల్లాలోనే రాజంపేట, చిట్వేల ఆ ప్రాంతంలో 200 మందికి భగవద్గీత నేర్పించాం. అవునండి. ఇప్పుడు మా ఆశ్రమం కట్టుకున్నాము, శాంతానంద ఆశ్రమం అని. అక్కడ కూడా దాదాపు 40-50 మంది ఇటీవలే నేర్చుకున్నారు. మా జీవిత ధ్యేయమేది. మా జీవిత పర్యంతము కూడా గీతా ప్రచారానికే మా జీవితాన్ని అంకితం చేయాలనే ఒక సదుద్దేశంతోనే మేము ఆశ్రమం కట్టుకొని ఇట్లా ప్రచారం చేస్తూ వస్తామన్నమాట. అందుకు భగవద్గీత అంటే చాలామంది అది ఎవరు రాశారు కదా, ఇన్న గ్రంథాల్లో ఇది కూడా కదా అని చెప్పేసి అనుకోవచ్చు. భగవద్గీత 4 వేదముల సారము ఉపనిషత్తులైతే, ఉపనిషత్తులు మళ్ళా వడపోస్తే భగవద్గీత వచ్చిందండి. సర్వ వేదముల యొక్క సారమే భగవద్గీత. హిందువై చదువచ్చి భగవద్గీత చేతపట్టి చదవకపోతే మానవ జన్మ వ్యర్థము అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకోండి. తర్వాత మళ్ళీ మిగతాది ఇప్పటికైనా మించిపోయిండేది లేదు. దానికి వయస్సు నిమిత్తం కాదు. తప్పనిసరిగా ప్రతి వారు కూడా భగవద్గీత, మీకు భగవద్గీతలో కొనే చేత కాదనుకో, మీరు లక్షలు కాదు కోట్లనే పెట్టి వ్యవహారం చేస్తారు. భగవద్గీత తీసుకొని చదవాలనే ఒక సద్బుద్ధి కలగదంట. మీరు అట్లా వాళ్ళు కాదనిపిస్తుంది. మాధవరం వాళ్ళంతా మంచివాళ్ళే. కాబట్టి భగవద్గీత కావాలనుకుంటే మా శిష్యుడు సుబ్బచంద్ర మీకు అందిస్తాడు. ఎంతమంది నేర్చుకుంటారంటే అన్నీ నేను ఇప్పిస్తా అతనితో. మీరు నేర్చుకోవాల ప్రతి వారు, స్త్రీ పురుషులు అనే తారతమ్యం లేకుండా. ఎందుకు అంటే మనకు సమయము ఉందిలే, తర్వాత 60 సంవత్సరాలంటే అంతవరకు ఉంటామని గ్యారెంటీనా? చిన్న వస్తువులకు దానికి గ్యారెంటీ ఇస్తాడు. మనిషికి ఇచ్చేకి ఎవరైనా గ్యారెంటీ చెప్పేవాళ్ళు ఉన్నారండి? స్వామి మా ఊర్లో ఉన్నాడు ఒక ఆయన జ్యోతిష్యుడు,
పలానా సంవత్సరంలో చనిపోతామని చెప్పేసి అని ఎవరైనా చెప్పే జ్యోతిష్యుడు ఉన్నాడా? వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, దాంట్లో నుంచి ఉపనిషత్తులు ఇంతవరకు చెప్పింది కదా. ఉపనిషత్తుల ద్వారానే 108 ఉపనిషత్తుల యొక్క సారము మళ్ళీ పిండితే భగవద్గీత వచ్చిందన్నమాట. భారతాన్ని కూడా పంచమ వేదము అని చెప్పేసి అంటారన్నమాట. అందుకు ఇవి అన్నీ కూడా మనము ఋషి సంప్రదాయం అండి మంది. ఇక్కడ చూడండి, మాధవరంలో దేవాంగులు, మీరు 4 రకాల వర్ణాల వారు ఉన్నారు మీ దాంట్లోనే. తొగటవీర క్షత్రియులు, దేవాంగులు, తర్వాత పద్మశాలి వాళ్ళు, కుర్ని వాళ్ళని 4 రకాలు ఉన్నారు. ఎందుకంటే మాకు వీళ్ళందరూ కూడా మాకు ఉరవకొండలో మేము నివాసం చేశాం కొన్ని సంవత్సరాలు. మన వాళ్ళంతా కూడా ఆత్మీయులు, ఆత్మబంధువులంతా మాకు చాలా పరిచయం అన్నమాట. వాళ్ళంతా కూడా దాంట్లో ఒక్కొక్క తెగలో ఒక్కొక్కరు పద్మశాలి వాళ్ళు మార్కండేయుని, భద్రావతి భావన నారాయణ స్వామిని కొలుస్తారన్నమాట. కొంతమంది చౌడేశ్వర స్వామిని. ఇంకో విషయం చూడండి, మీరు చేసే పనులన్నీ కూడా పూజాధికాలుగానే మీ ఇలవేల్పు అయినటువంటి మీ కుల దైవాలన్నీ కూడా పూజిస్తున్నారు. చాలా సంతోషము. ఇంకొక పొరపాటు చేస్తున్నారు. ఏం స్వామి మేము ఇంత పొరపాటు చేస్తామో అనొచ్చు. మీరు జ్యోతులు ఆడతారు, చాలా సంతోషమా. ఆడిన తర్వాత అమాయక ప్రాణులను బలి చేసి తిని దాన్ని ఇంకా ఏమో చేస్తున్నారంటే అది మాత్రం చాలా పొరపాటు. కొట్టండి, గుమ్మడికాయలు కొట్టండి. 100 బలులు చేసినంత ఒక్క గుమ్మడికాయ అండి. కుష్మాండం అంటే సామాన్యం కాదు. నిమ్మకాయలు పోయండి, చల్లి అన్నం పెట్టండి. అమ్మవారికి అది వద్దనికి ఎవరిలో కూడా ఆవాహనమై ఇది ఎందుకు చేశారో జీవహింస చేయండి అని మీకు అడిగింది అనుకో. మీరు చేసేటప్పుడు ఈ జ్యోతులు నన్ను వచ్చి అడగండి, చెప్తా. మీరు జీవహింస మానుకోండి. రాక్షసులు తీసుకునే ఆహారం అది. అందుకే మీరు భగవద్గీత మీ చెంత రాలేదు. మేము అంత దూరం నుంచి వచ్చిన, ఇన్ని కుర్చీలేసి ఇంత వసతులు చేసిన కార్యకర్తలు వీటికి రాలేదంటే దానికి కారణం ఏమంటే మీ ఆహారంలో రజోగుణం ఉంది కాబట్టి, తమో గుణం ఉంది కాబట్టి రాలేకపోయినారు ఇక్కడికి. అర్థమైతేనే నేను చెప్పేది. ఈరోజు ఇంతమంది ఉన్నారు కదా, సాయంకాలం కూడా ఉంటుంది. నేను రేపు ఉదయం మాత్రమే ఉంటాను, రేపు మధ్యాహ్నం వెళ్తాం. మాకు అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు రేపు ఈ ప్రాంగణం అంతా కూడా చూడండి, కుర్చీలు ఎన్ని తీసుకొని చేశారు చూడండి. ఎందుకో మాధవరం అంతా కూడా భగవద్గీతతో పునీతం కావాలనే ఒక సదుద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే, మనం రాలేదంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. అదే ఇంకో దానికైతే దేనికైనా వెళ్తాం, కానీ దైవ చింతనకు మాత్రం ఒక్క అడుగు ముందుకేయడంట మానవుడు. ఒక ఊర్లో చిన్న కథ చెప్తాం మీకు అర్థమయ్యేటట్లా. నలుగురు వనితలు, ఆడవాళ్ళు పాపం వ్యాపారం చేసుకొని అట్లా కడపకి వెళ్ళి వ్యాపారం చేసేవారంట. వాళ్ళు ఏం వ్యాపారం చేసేవారంటే వట్టి చేపల వ్యాపారం చేసేవారంట. వట్టి చేపల వ్యాపారం చేసేది, సరుకులన్నీ తీసుకొని జీవనం చేసుకుంటుండేది. ఇట్లా జరుగుతుంటే వచ్చి అక్కడ పోయి వ్యాపారం చేసుకొని వచ్చే సమయంలో వర్షాకాలంలో పాపం ఒక ఏరుంటే ఆ ఏరు నిండుగా ప్రవహిస్తుంటే పాపం అక్కడే ఉండిపోయినారు ఆవలగట్టులోనే. ఎక్కడ? ఆ కడప ఆవలగట్టులోనే ఉండిపోయినారు. సాయంకాలం ఊరికి రావాలి కదా, ఆ సమయంలో పాపం ఏరంతా బాగా ప్రవహిస్తుంది, రాలేకపోయినారు. అప్పుడు అనుకున్నారు ఆడవాళ్ళు కదా పాపం, ఎట్లా చేస్తామని చెప్పేసి ఆలోచించి, ఏం లేదు మనకి ఈ పట్టణంలోనే నా స్నేహితురాలు ఉంది, అక్కడికి వెళ్దాము అని చెప్పేసి. వింటున్నారా మీరంతా? రైట్. అక్కడికి వెళ్ళారు. తన స్నేహితురాలు, ఎవరో చిన్ననాటి స్నేహితురాలు అంటే అక్కడికి వెళ్ళారు. ఆమె చాలా సంతోషపడి వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఆదరించింది పాపం. వాళ్ళంతా ఇంకా ఒక గది ఇచ్చారు, పడుకున్నారు వీళ్ళు. ఆమె ఏమి చేసేది అంటే పూల వ్యాపారం చేసేదంట. ఎవరు? స్నేహితురాలు. అనేకమైనటువంటి రకాలైనటువంటి పూలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట. వీళ్ళు భోంచేసి పడుకుంటే నిద్ర రాలేరంట. కారణం చెప్పండి.
వాళ్ళకి పూల వాసన పట్టలేదు. వాళ్ళకి ఏం వాసన పట్టలేదు? వాళ్ళకి ఏం వాసన పట్టింది? చేపల వాసన నిరంతరము అమ్ముకునేవాళ్ళు కాబట్టి చేపల వాసన. వాళ్ళు నలుగురు పడుకున్నారు కానీ వారికి నిద్ర రాదా. ఒక ఆమె 10-11 గంటల ఒక ఆమె లేచి కూర్చోంది, ఇంకో ఆమె ఏమే నీవు లేసు అని నలుగురు అట్లే వచ్చి కూర్చున్నారు అనమాట. ఏమో పాడమ్మా, అసలు మాకు బాగా ఈ వాసనతో తట్టుకోలేమో, నాకు అంత తలనొప్పి వచ్చింది, నిద్ర రాకుండా ఉండాలి అని చెప్పేసి అన్నారంట. ఏం చేస్తే బాగుంటుందంటే ఒక ఆయమ దాంట్లో ఉపాయం పన్ని, వాళ్ళు గంపలు ఉంటాయి కదండి, వట్టి చేపల గంపలు ఉంటాయిలే, ఆ గంపలో నీళ్లు దాంట్లోకి అంతా వేసి తడి చేసేసి ఎవరు గంప వాళ్ళు ముక్కులు కాడ పెట్టుకుంటారంట, హాయిగా నిద్రపోయారంట. అట్లనే మానవుడు, అయ్యా మీకు అమృతం ఇస్తాం, ఇది అమృతం అండి, గీతా గంగోదకం పీత్వ పునర్జన్మన విద్యతే. గీతను ఎవరైతే పానం చేస్తారో, ఎట్లా స్వామి పానం చేసేది? నీళ్ళైతే తాగుతాం, ఈ గీతను ఎట్లా తాగేదంటే శ్రవణేంద్రియమ ద్వారా ఎవరైతే చక్కగా హృదయంలో చేస్తారో మీకు అమృతం స్రవిస్తారండి. ఇంకా నీకు జన్మ లేదు అంటారు శాస్త్రం. అందుకు మనకి ఏ అలవాటు పోయింది? ఉదయం లేచిన నుంచి మన జీవిత పర్యంతమా చేపల వ్యాపారమే, చేపల వాసనే మనకు అలవాటు అయిపోయింది. మల్లెపూల వాసన, ఈడ మల్లెపూలు పెట్టుకున్నాము, ఎవరు వస్తారు? వచ్చిన వాళ్ళే పుణ్యాత్ములు, వచ్చిన వాళ్ళే ధన్యాత్ములు. వీటికి అందరూ రాలేరండి. ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఇప్పుడు వజ్రాల వ్యాపారస్తుల యొక్క ఇంటిలో ఆ యొక్క షాప్లో ఎంతమంది ఉంటారు? వజ్రాల పోన్లే బంగారం అంగడి కాడ ఎంతమంది ఉంటారంటే కొంతమందే ఉంటారు. అదే కాయగూరల మార్కెట్లో అయితే ఎంతమంది అయినా ఉంటారు. అందుకు ఇది వజ్రాల అంగడి ఇది. అందుకు వజ్రాలు కొనేకి వచ్చిన వాళ్ళు పుణ్యాత్మలు అని చెప్తున్నామన్నమాట మీకు. అందుకు మీరందరూ కూడా ఇప్పటి నుంచి మీరు ఏం చేయాల్సిన మేమంటే ఇంతవరకు అయిపోయిందంటే అయిపోయి ఉండొచ్చు. మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లవాళ్ళు ఉంటారు, ఉన్నారా లేదా? కొడుకులు ఉంటారు, మనవుళ్ళు ఉంటారు, అవునా లేదా? ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రతి ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా శిష్యుడు సుబ్బచంద్ర గారు చెప్పారు. మీరు పిల్లవాళ్ళందరినీ కూడా ఇక్కడికే ఈ సుక్షేత్రంలోకి ఈ దేవాలయంలోకి తీసుకొచ్చి చూడు, ఎంత ప్రాంగణం ఉంది, 100 మంది కూర్చోవచ్చు. లోపల కూర్చొని భగవద్గీతను మీరు శిక్షణ ఇవ్వటానికి ప్రయత్నం చేయాలన్నమాట. చేస్తారు అందరూ? ఎంతమంది చేస్తామని చేతులు ఎత్తండి అందరూ. చూడండి, మీరు ఎత్తారు చూడండి, చేతులు నాలేదు మీకు. మీరు మాధవరం వాళ్ళు కాదా? ఏం పలకరు మీరు? మాధవరం. మళ్ళీ మన ఊళ్ళో ఇంత కార్యక్రమము, మీకు అమృతాన్ని పంచుతాము రాండి అంటే, లే స్వామి మేము విషం తాగకపోతామంటే మేమేం చేసేది? ఇంకా తప్పనిసరిగా ప్రతి ఇంట్లో మాధవరంలోనే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు భగవద్గీత నేర్చుకోవాలి. ఎందుకంటే మేము భగవద్గీత ఇప్పుడు ఆన్లైన్లో కూడా నేను భగవద్గీత నేర్పిస్తున్నాం. చిన్న అమ్మాయి ఉంది, 6th క్లాస్, జిల్లా స్థాయిలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో ఆమె కంఠస్థం చేసి ప్రథమ బహుమతి పొందిందన్నమాట ఇటీవల గీతా జయంతి సందర్భంగా. మేమేం చేస్తామంటే మీకు అవగాహన చేయాల, ఎందుకంటే ఇది విషయం తెలుసుకోవాలి కాబట్టి. మేము మండల స్థాయిలో వజ్రకరూరు అనే మండలం ఉంది. మీకు ఎట్లయితే మండలం ఏది మీకు? ఒంటిమిట్ట మండలం, కోదండరామ స్వామి దేవాలయం ఉండేది. మాకు వజ్రకరూరు అని చెప్పేసి వజ్రాలు కూడా దొరుకుతాయండి. ఇతరదే జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. వాస్తవం ఇది, వజ్రాలు దొరుకుతాయండి. కానీ అక్కడ మండల స్థాయిలో ఒక 15 స్కూళ్ళు ఉంటే మేము చక్కగా వెళ్ళి అక్కడంతా ప్రచారం చేసి ఒక కళ్యాణ మంటపం, టీటీడీ కళ్యాణ మంటపం మాట్లాడి గీతా జయంతి సందర్భంగా 100 మందిని గీతా పోటీల్లో పాల్గొనేటట్లు చేసి వాళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగిందండి మన గీతా జయంతి సందర్భంగా నవంబర్, డిసెంబర్లో అండి. గీతా జయంతి డిసెంబర్లో వచ్చినప్పుడు ఈ కార్యక్రమం చేపట్టాం. మీరు ఆ స్థాయిలో చేసే అవసరం లేదు. మొదటి పిల్లవాళ్ళకి భగవద్గీత చక్కగా నేర్పిస్తాం, మా ఇంట్లో పిల్లవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీరు ఒక కంకణం కట్టుకోండి. దానికే వచ్చిందండి ఇప్పుడు మేము
దానికి కాదు. ఈ విధంగా ఎప్పుడైతే భగవద్గీతను ప్రచారం చేస్తారనుకో, చూడండి ఏం చెప్తానంటే శాస్త్రము, గీతార్థ శ్రవణాశక్తో మహాపాప యుతోపివా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే అని ఓ చోట గీతామాప్యంలో 18వ శ్లోకము చెప్పింది. ఎవరైతే గీతార్థ శ్రవణాశక్తో, ఎవరైతే గీతను వినాలనుకుంటారో, చదువు రాదు వింటే చాలు, గీతార్థ శ్రవణాశక్తో మహాపాప యుతోపివా, మహాపాపాలు మామూలు పాపాలు కాదంట, మహాపాప యుతోపివా, ఆ మహాపాపాలన్నీ పోయి వైకుంఠం సమవాప్నోతే, వైకుంఠముతో సమానమైనటువంటి అక్కడ ఎక్కడికి వెళ్తాడో వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువు జతులు, అంటే జ్ఞానము కలిగిందనుకో, జ్ఞానే త్వాత్మవే మే మతం, జ్ఞానం జ్ఞానవతామహం. ఎప్పుడైతే జ్ఞానం కలిగింది అనుకో, నీవు సాక్షాత్తు జ్ఞానికి భగవంతునికి తేడా లేదండి. జ్ఞానం జ్ఞానవతామహం, జ్ఞానవంతులలోని జ్ఞానము నేను అని చెప్పేసి మనకు విభూతి యోగంలో ఒక మాట చెప్పాడు. ఎవరైతే గీతను చక్కగా వింటారో, భగవద్గీత చేత పట్టుకోవాలంటే కూడా ఒక జన్మలో కాదండి, పుణ్యం చేసుకుంటేనే, అనంత జన్మలలో పుణ్యం చేసుకుంటేనే భగవద్గీత చేత పట్టుకొని అది చదవాలనే జిజ్ఞాస కలగడము, అది సామాన్యమైనటువంటిది కాదు. ఇంత 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ శ్రేష్టము ఉత్కృష్టము అన్నప్పుడు మానవుడు ఏం చేశాడు, ఏం తెలుసుకున్నాడు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే తానెవరో తెలుసుకోవటానికి వచ్చినాడు. తానెవరో తెలుసుకోకపోతే మాత్రమో జన్మ వ్యర్థమైపోతుంది. తానెవరు అంటే దేహమే అని నేను అనుకుని ఉన్నాడు అన్నమాట. దేహము నీకు పనిముట్టు, నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవే అని శాస్త్రం చెప్తే, నేను కాదు, నేను మనిషిని, నేను అజ్ఞానిని, నేను నాది పలానా కులము, పలానా మతము, పలానా జాతి అని చెప్పేసి ఈ విధంగా మనము అజ్ఞానముతో అనిత్యమైనటువంటివి అశాశ్వతమైనటువంటి వస్తువులని నేను అని చెప్పేసి ఆరోపించుకున్నాం. ఆ ఆరోపణలన్నీ కూడా తొలగజేయడమే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. నీవు కాదయా, నీవు జడమైనటువంటి వస్తువు కాదు, నీవు సచ్చిదానందమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడవే అని చెప్పేసి ఈ భగవద్గీత నిన్ను జీవుని దేవునిగా చేస్తుంది, నరుని నారాయణగా చేస్తుంది, మానవుని మాధవునిగా చేసేది ఒక్క భగవద్గీత చాలు. మీరు ఇంకోటి చదవాలనే ఆలోచన కాదు, ఒక్క భగవద్గీతను ఒక్కటే చదువుతుంటే చాలన్నమాట. అందుకు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ప్రతి వారు కూడా ప్రతి ఇంట్లోన భగవద్గీత ఉండాల. అది 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టించిన స్వామి, భగవద్గీత లేకపోతే ఒట్టి గోడలను గుర్తుపెట్టుకోండి, భగవద్గీత పెట్టుకోండి. అక్కడ పిల్లవాళ్ళు ఉంటే భగవద్గీత. ఇంకోటి మీకు నేర్చుకోవాలంటే నేను ఆన్లైన్లో నేను నేర్పిస్తాను, మేము కూడా ఉచితంగానే, మీకు పైసలు లేదు. ఇప్పుడు భగవద్గీత ఇస్తానని చెప్తాడు కదా సుబ్బచంద్ర గారు, మీరేం భయపడే అవసరం లే, ఉచితంగానే ఇప్పిస్తాం మేము. ఇప్పుడు మీరు ఇటుకు వస్తారు, ఏమో స్వామి 3 రోజులు కార్యక్రమం పెట్టినారు, మమ్మల్ని ఏమైనా చందా అడుగుతారని భయపడద్దండి. మేము దానికి కాదు వచ్చిండేది, మీలో ఉండే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మీరు సచ్చిదానందమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం అనే ఆనందంలో వదలాడటానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారండి. ఇది అందరికీ అర్థం కావాలంటే కష్టం. అందుకు భగవద్గీత అంతా కూడా ఒకచోట ఒట్టేసుకొని చెప్పిందండి. భగవంతునికి అంత అవసరమా? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోస్మి. ఎవరైతే నన్నే చింతిస్తూ నాకే నమస్కరిస్తూ నన్నే ఎవరైతే నిరంతరము స్మరిస్తారో, అర్జున నేను చెప్తున్నాను చూడి, సాక్షాత్తుగా సత్యంగా ఒట్టు పెట్టుకొని నీవు నన్నే పొందుతావని చెప్పేసి పిల్లవాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారన్నమాట. ఉదయం ప్రార్థనలో స్కూళ్ళల్లో
భగవంతుడు కూడా ఒట్టు పెట్టుకుని సత్యంగా నీవు నన్నే పొందుతావని చెప్పేసి 18వ అధ్యాయంలో 65వ శ్లోకం చెప్పడం జరిగింది భగవద్గీతలో. భగవంతుడు సాక్షాత్ భగవంతుడే అంటే చెప్పిండేది ఎవరో కాదు. నరుడు నారాయణుడు ఇద్దరు కూడా పరమాత్మ స్వరూపులే వాళ్ళు. ఆయన శిష్యుడు, ఈయన గురువు. పోన్లే ఎప్పుడు నేర్పియాలా? చూడండి, కృష్ణార్జునులో చిన్నప్పటి నుంచి కూడా చిన్ననాటి స్నేహితులు వాళ్ళకి ఎంతో సహాయపడుతూ వచ్చాడు. మళ్ళీ ఎప్పుడో నేర్పించాల్సింది సందర్భం రావాలా. ఇప్పుడు చూడండి, ఈ మాధవరంలోకి ఈ సందర్భం వచ్చింది ఈరోజు. ఆ సందర్భం వచ్చిన తర్వాత ఆయన వేచి ఉంచినాడు. చూస్తాము వీళ్ళకి ఎప్పుడు రావాలో అప్పుడే. ఇప్పుడు ఏదైనా కూడా వ్యాధి వచ్చినప్పుడు మందు ఇస్తారు, కానీ వ్యాధి లేకుండా మందు తిన్నామనుకో ఇంకో వ్యాధి వస్తుంది. కాబట్టి ఆ కృష్ణార్జునులు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా యుద్ధ సమయంలో కౌరవ పాండవులకు యుద్ధ సమయంలో ఆ సందర్భంలో చెప్పాలా అని ఎందుకు ఆయనకి ఇచ్చగల, ఎవరికి? అర్జునునికి. ఈ ఎదుటి వారంతా కూడా నావారే, గురువులు, తండ్రులు, మేనమావారు వీళ్ళంతా కూడా ఉన్నారు నా బంధువులు. వీళ్ళందరికీ నా చంపేదానికి నేను రాజ్యంలో ఎక్కడైనా కూడా భిక్షమిత్తి బ్రతికేది మంచిది అని చెప్పేసి ప్రజ్ఞావాదాంశ భాషసే ఏవో తెలిసిన మాదిరిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకో విషయం, ఎవరైనా చెప్పేటప్పుడు మనము ప్రశ్నించకుండా వినేది నేర్చుకోవాలంట. సాక్షాత్ భగవంతుడే అర్జున విషాద యోగము 47 శ్లోకాలు చెప్పేంత వరకు కూడా భగవంతుడు నోరు విప్పలేదు, ఊరికే వినుకుంటూ వచ్చాడు. మళ్ళా 10 శ్లోకాలు 2వ అధ్యాయంలో అక్కడ కూడా ఊరికే ఉన్నాడు. 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 11వ శ్లోకం నుంచి అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసో నగతాసూంచ నాను శోచంతి పండితాః అని చెప్పేసి అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. అంతవరకు ఏమైనాడు? ఊరికే ఉండిపోయినాడు అన్నమాట. ఎందుకు? ఆయన చెప్పవలసినవి ఏవో ఉన్నాయి, చెప్తా ఉన్నాడు, ఊరికే వింటున్నాడు అన్నమాట. చూడండి, మనము ఏడిస్తే రోగం వస్తుంది, ఆయన ఏడ్చినాడు, యోగమైంది. కారణమేం? ఆయన భగవంతుని ముందు పెట్టుకొని ఏడ్చినాడు కాబట్టి అది యోగమైంది. మనం అనిత్యమైనటువంటి వస్తువులను ముందు పెట్టుకొని ఏడుస్తాము. అయ్యో నా పొలం బాయా, నా ఇల్లు బాయా, నా భార్య బాయా, నా కొడుకు బాయా అని చెప్పేసి ఏడుస్తాము, మనకు రోగం వస్తుంది. ఆయన భగవంతుని ముందు పెట్టుకొని ఆ యొక్క భగవద్గీతను ఆ భగవంతునే ముందు పెట్టుకొనేసి దుఃఖించినాడు కాబట్టి అర్జున విషాదం అంటే దుఃఖము, అది యోగంగా మారిందన్నమాట. యోగం అంటే ఏమంటే కలయిక. ఏం కలయిక? జీవాత్మను పరమాత్మలో కలయిక, ఏకం కావడం. మనం జీవులం అయిపోయినాం, ఇప్పుడు ఏం మనుషులు అయిపోయినాం కాదు, నీవు పరమాత్మ స్వరూపుడమే. అందుకు జీవాత్మను పరమాత్మలో ఏకం చేయడమే అది యోగము. యోగం అంటే కలయిక అని చెప్పేసి. మోక్షం అంటే ఏమి? చాలామంది మోక్షం అంటే ఈ జన్మలో ఎప్పుడు వస్తుంది, నాకు ఎన్నో జన్మలు వస్తే కానీ మాకంటే కాదు. ఈ జ్ఞానం ఎట్లేదంటే భగవద్గీతలో ఉండే జ్ఞానము ఇది నగదు వ్యాపారం. ఏం స్వామి ఇది ఏంది మా కొత్తవి చెప్తుండా, ఎప్పుడైనా వినలేదు మేము అనొచ్చు. ఇది నగదు వ్యాపారం అండి. ఒక చేత్తో డబ్బు ఇచ్చేందుకు ఇంకో చేత్తో వస్తువు తీసుకునే నగదు వ్యాపారం అన్నట్ల. దట్ మనీ దట్ బిల్లు. ఎందుకు స్వామి ఈ విధంగా మీరు చెప్తున్నారంటే, దానము, ధర్మము, యజ్ఞము, యాగాదులు, తపస్సులు చేసే ఎక్కడికి వెళ్ళా? ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతో కౌంతేయ పునర్జన్మన విద్యతే అని చెప్పేసి అక్కడ చెప్పాడు. ఈ పుణ్యము ఇంకో విషయము, ఎప్పుడైనా కూడా ఒక పుణ్యకార్యం చేసేటప్పుడు ఫలాపేక్ష తగిన చేస్తే ప్రారంభంలో చేయాల్సిందే. ఇప్పుడు ఏమి తెలియదు అతనికి, నీవుగా ఇక్కడ మన యొక్క ఇలవేల్పున్నారు, అన్నదానం చెయ్యి, నీకు పుణ్యం వస్తుందని ప్రారంభంలో చెప్పాల్సిందే. మొదట ఫలాపేక్షతో ప్రారంభించి ఎప్పుడైతే సత్సంగం, చూడండి, మానవ జన్మ వచ్చిన తర్వాత సత్సంగము చేయనటువంటి దినమే కాదు, ఆ రోజు మరణముతో సమానమంట. మీరు ఎన్ని రోజులు చేసినారో మాకు తెలియదు.
సత్సాంగత్యము చేయనటువంటి దినము దినమే కాదు, అది తద్దినము. అందుకు ఏ రోజైతే సత్సాంగత్యం చేయలేదో ఆ రోజు బ్రతికిన దాంతో సమానం కాదంటే. నీవు 1 కోటి రూపాయలు సంపాదించు ఒకటే రోజులోనే, కానీ అదంతా పనికిరాదు, అదంతా భుక్తికే. అందుకు ఇక్కడ ఒక ఆయనకి 70 సంవత్సరాలు ఉన్నట. ఏమయ్యా నీ వయస్సు అంటే 12 చెప్తా అంట, 12 సంవత్సరాలు అని. ఎందుకు అట్లా అబద్ధం చెప్తావంటే, నేను సత్సాంగత్యము చేసిన దినాలు లెక్క పెడితే 12 ఏండ్లే, ఇంకా 58 సంవత్సరాల నా జీవితం అంతా వ్యర్థమైంది, దాన్ని ఎందుకు చెప్పుకోవాలా అనుకుంటాంట. చూడండి, ఇంకో విషయము నాకు ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఎవరినైనా అడిగినామనుకో ఎంత వస్తాయంటే నాకు 75 సంవత్సరాలు. ఎంత ధీమాగా చెప్తా అండి. ఆ 75 సంవత్సరాలంతా కూడా ఆయుష్ గడిచిపోయి మృత్యువు దగ్గరికి వెళ్తాననే భయం లేకుండా ఎంత ధీమాగా చెప్తున్నా అంటే నాకు అది ఒక ఆశ్చర్యమైనటువంటిది. నేను మృత్యువు దగ్గరికి వెళ్తున్నానే క్షణము దినము. ఇంత ఆయుష్ గడిచిపోయింది, నేను పరమాత్మని తెలుసుకోలేకపోయిందే మానవ జన్మ అని చెప్పేసి ఒక్కసారి విచారించాడా మానవుడు? ఏం పలకరు. దాన్ని ఎంతో ధీమగా చెప్తుంటారు, నాకు ఇంత వయస్సు. నేను నవ్వుకుంటా, ఎవరికి? నీకా, నీ దేహానికే? అందుకే ప్రతి వస్తువుకు గ్యారెంటీ అని చెప్తే కదా, 100 వర్షములు దాకా మితము చెప్పిగానే నమ్మరాదా మాట నెమ్మనమన. బాల్యమందో చూడండి, తల్లి గర్భంలోనే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ ఇచ్చ కాదు, అది మర్చిపోకూడదు. మరణం ఉంది ఈ దేహానికని, నీకు కాదు. ఈ దేహానికి మరణం ఉందనే ప్రతి వారు కూడా పుట్టిన జాతస్య హి ధ్రువ మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. ప్రతి వారికి కూడా దేహము ఎత్తిన వారికి మరణం ఉండదా? అందుకే శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రాక్షతే డుక్రం కరణేం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్తున్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇదేనా మన రంగుల రాట్నం అంతా? పుట్టడం చావడమేనా? ఇట్లా పుట్టడం చావడం అంతా కూడా ఎంత కలిసిపోయిందంటే అనంత కోటి జన్మలు ఎత్తుకుంటా వచ్చామంట. ఏదో ఒక పుణ్య విశేషంతో మనం ఎక్కడికి వచ్చామో మానవ జన్మ వచ్చిందంట. దీంట్లోకి తెలుసుకోలేదనుకో, జ్ఞానం కలగలేదనుకో, సద్గురువులను ఆశ్రయించలేదనుకో, భగవద్గీతలో ఉండే జ్ఞానాన్ని మనం ఆర్జించలేదనుకో, మనం ఎక్కడికి పోలే? మళ్ళా ఎక్కడికి పోలండి? మాధవరంలో ఉంటామా? 83,99,099 జన్మలు మళ్ళీ ఎత్తి మళ్ళీ మానవ జన్మకు రాలో పుణ్యం చేసుకుని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ యాటికి పోలా? అందుకు మానవ జన్మ శ్రేష్టమైనటువంటిది. ఈ మనం భగవద్గీత చేత పెట్టుకొని చదువు రానోళ్ళు 700 శ్లోకాలు తెరుచుకున్నారండి. మా ఆశ్రమంలో అమ్మగారు ఉన్నారు, చదువు రాలేదు, బడికి వెళ్ళలేదు, చదువు నేర్చుకొని భగవద్గీత చదువుతారండి మా ఆశ్రమంలో ఒక అమ్మగారు. మనం చదివిచ్చి ఏం చేశామని ప్రశ్న వేసుకోండి. అందుకు పిల్లవాళ్ళు, చిన్న పిల్లవాళ్ళు 5th నుంచి బాగా నేర్పించచ్చు నాకు. ఎందుకంటే నేను పిల్లవాళ్ళకి నేర్పించాం కాబట్టి 10th క్లాస్ వరకు. మళ్ళీ 10th తర్వాత వాళ్ళు మనకు దొరకరు.
పోన్లేండి. ఇప్పుడు మనమంతా ఉండే కదా, మన ఇంట్లో మీరంతా తల్లిదండ్రులు కదా, మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు ఎవరెవరు ఎన్నిసార్లు నమస్కరించినారో ఒకసారి చెప్పండి. పిల్లవాళ్ళు దొరకలేదు కాబట్టి నేను అడుగుతుంటే వాళ్ళని ఏడో ఉన్నారు చూడండి, పిల్లవాళ్ళు రమ్మని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టుకోండి. అది మీకు కూడా ఉండాల్సిందే, ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ బిడ్డలు మీకు ఎన్నిసార్లు నమస్కరించినారు? ఏ బాబు ఇట్లా అండి, మీరు ఏం బా మాట్లాడుతున్నారు చూడు, బాధ కింద పెట్టుకున్నారు. ఇప్పుడు మీరున్నారు కదా, 2 చేతులు ఎత్తండి. మీ స్టూడెంట్స్ అంతా చేతులు ఎత్తండి ఊరికే మిమ్మల్ని మనము అబ్బా స్టూడెంట్స్ ఆ పిల్లాడు ఎత్తుడు చూడు, స్టూడెంట్ కదా నీవే ఎందుకు తిరిగి చూస్తావు? మళ్ళీ ఎడం చేయి ఎత్తుతావే, కుడి చేయి అడిగిపోయా. మీరు అమ్మ నాయనకి ఎన్నిసార్లు నమస్కరించారని చెప్పండి, దింపండి. ఇంకా అమ్మ నాన్నకి ఎన్నిసార్లు నమస్కరించినారు మీ జీవితంలో? 2 సార్లు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అబ్బా. మీరేం చేతులు ఉన్నా లేదా? నేను మా ఆశ్రమానికి వస్తే తల్లి బిడ్డలు వస్తే ఏం చేస్తా అంటే, తల్లిదండ్రులు నిలబెట్టి ఇట్లా 3 సార్లు చూడండి, 3 సార్లు ఇట్లా చేతులు పట్టుకొనేసి హృదయం కాడ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని పలికిస్తూ శిరష్టాంగ దండ ప్రణామాలు ఫస్ట్ తల్లికి చేపిస్తా, తర్వాత తండ్రికి చేపిస్తా. ఎందుకు అట్లా చేపియాలంటే, ఎవరైతే 3 ప్రదక్షిణలు చేసి అమ్మకు నాన్నకు నమస్కరిస్తారో వారు కాశీకి 11 సార్లు కాలి నడకతో పోతే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందట. ఇది మన పిల్లవాళ్ళకి ఆ సంస్కారం నేర్పించామండి? లేదు. మనం నమస్కరించంటే కదా మన తల్లిదండ్రులకు వాళ్ళు మనల్ని నమస్కరించేది. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 వేదముల్లో నుంచి ప్రారంభంలో చెప్పినాయి. చూడండి, ఒక తల్లి చూడండి, మనకు ఈ జన్మని ఇచ్చినారంటే, ఈ భూలోకానికి వచ్చి మానవ జన్మ వచ్చిందంటే ఎవరు కారణం అంటే తల్లి తండ్రి. వారిని విస్మరించామంటే ఇంకా మనకు గతులు ఉండవు. వారి ఆశీర్వాదం ఉంటే నీకు ఏం కావాలో అది వస్తాయి. తల్లి తండ్రి గురువు యొక్క ఆశీర్వాద అనుగ్రహం అంటే నీకు ఇంతవరకు చెప్తే కదా వాల్మీకి మహర్షి యొక్క, మళ్ళీ ఆయనకి ఏం రాకపోతే ఆ యొక్క గురువు యొక్క ఆశీర్వాదము. ఇంట్లో కూడా ప్రతి వారు కూడా పిల్లవాళ్ళకి అలవాటు చేయించండి. ఇంకోటి చూడండి, ఇప్పుడుండే నూతనమైనటువంటి ఆడవాళ్ళు వచ్చి తల్లిదండ్రులు నమస్కరిస్తామమ్మా అని చెప్పేసి పిల్లవాళ్ళు వస్తే వాళ్ళు నమస్కరింపబడడం లేదు. వాళ్ళకు ఒక అభిమానము, మోహం, వాళ్ళ మీద ఎంత మమకారం పెట్టుకున్నారు చూడండి. నాకెందుకు నమస్కారము వద్దు, నేను నమస్కారం చేసుకున్నా అంటారు తల్లిదండ్రులు. చూడండి ఎంత సంస్కారం వాళ్ళకి ఎంత చూడండి. అందుకు మొదట ఫస్ట్ తల్లికి నమస్కరించాలా, తర్వాత తండ్రికి, తర్వాత గురువు. మొదట తల్లి ఏం చేసింది? 9 మాసాలు మోసి మనకేం చేసింది? జన్మనిచ్చింది. ఆ ప్రసవ వేదన ఆ తల్లికే తెలుసలా. 9 మాసాలు మోసి ఆ ప్రసవ వేదనతో మనకు జన్మనిచ్చి మలమూత్రాలను తీసి వాళ్ళ యొక్క రుణము జీవిత పర్యంతం సేవ చేసినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము. అలాంటి తల్లిదండ్రులను విస్మరించామంటే ఇంకా మీకు భగవద్గీత ఎట్లా వస్తారండి? అందుకే మనకు ఆధ్యాత్మిక చింతనే లేకుండా అయింది. మన కడప జిల్లాలో నేను చాలా చోట్ల తిరుగుతుంటాను అన్నమాట. ఎందుకంటే 34 సంవత్సరాలు ఇదే మార్గంలోనే వెళ్తాను, ట్రైన్కో బస్సుకో వెళ్తుంటాం మా గురువుగారి ఆశ్రమానికి. చూస్తుంటాను, ఎక్కడే కానీ లేదు. అంతెందుకు, మీరు గుర్తుపెట్టుకున్నారు, ఉప్పరపల్లిలో ఒక అమ్మ శాంతమ్మనే ఉంది, చూసింటారేమో మీరు. ఆశ్రమం కట్టుకుంది ఉప్పరపల్లి ఇక్కడే. అక్కడ ఆమె భగవద్గీత నేర్పిస్తుంది వెళితే. కానీ మీకు ఆశ్రమం ఉందని కూడా తెలిదేమో. శాంతమ్మ అనే ఒక ఆమె మధ్య వయస్సుగా అమ్మ ఉంది అక్కడ, నాకు పరిచయము. ఆమె యజ్ఞం కూడా గీతాయజ్ఞాలు హోమంతో పాటు గీతాయజ్ఞం చేస్తారన్నమాట 3 రోజులు. ప్రథమ షట్కము, ద్వితీయ షట్కము, తృతీయ షట్కం చేస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన షట్కాలు 3 రోజులు చేస్తారన్నమాట అమ్మ. మీరు ఎప్పుడైనా చూసారా ఆశ్రమము? ఇక్కడే ఉందండి. ఒకరు ఎట్లా ఒకరు ఎత్తారు, చాలా సంతోషం. మీరండి ఎవరైనా వెళ్ళారా?
శాంతమ్మ ఆశ్రమానికి చూడండి, ఈ దగ్గర ఉన్న ఆశ్రమాలకే రాలేదంటే, పోలేదంటే, మనమే రాలేదంటే మన పిల్లలు వెళ్తారండి ఆశ్రమాలకి? వెళ్ళలేరు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికైనా మేల్కోండి. ఏం స్వామి మేల్కొనే కదా ఇటుకు వచ్చింది ఈ దేవాలయానికి అంటాను కాదు, వ్యవహారంలో మేల్కోవచ్చు, జ్ఞానంలో అంతా నిద్రపోతున్నారు. గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పటికైనా ఉత్తిష్ట జాగ్రత్త అని చెప్పేసి మనకు కఠోపనిషత్తు మాట చెప్తుంది. లయ్యండి అయ్యా, ఎందుకు అజ్ఞానం అనే నిద్రలో పోతున్నారు అని చెప్పేసి ఉపనిషత్తులో నచికేతునికి యముడు చెప్తాడనమాట. అందుకు ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆయుష్ ఉంది, పరమేశ్వరుడు మనకు ఆరోగ్యం కూడా ఇచ్చాడు. కాబట్టి ఇప్పటికైనా కూడా భగవద్గీత ప్రారంభం చేయండి ప్రతి ఆదివారం కూడా. ఇప్పుడు ఇక్కడ ఈరోజు వచ్చాం కదా, ఈరోజు సోమవారం, నెక్స్ట్ వారం ఆదివారం నుంచి ఇక్కడికి అందరూ రండి. వచ్చి ఇక్కడ భగవద్గీత పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు రండి, తాత రాని మనవుడు రాని ఏం పర్వాలేదు, దానికేం మీకు అభిమానం ఏం లేదు. అభిమానం ఉన్న, నేను చెప్తుంటాను, అభిమానం ఉన్న వారికి ఆనందం ఆముడు దూరంలో ఉంటుందని చెప్తుంటాను నేను. అభిమానం ఉన్నవారికి ఏం అభిమానాలంటే దేహాభిమానం ప్రారంభము, తర్వాత ఇంకా ఏం చెప్పండి, ధనాభిమానము, కులాభిమానము, మతాభిమానం, ఈ అభిమానాలను సంఘాభిమానము, లోకాభిమానం, ఓయమ్మ అధికారాభిమానం, ఇవన్నీ చూడండి. ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అతనికి అభిమానం ఉందా అండి? ఏం పలకరు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఏఎస్ఐగా పనిచేస్తూ మాతో శిష్యుడిగా ఉండి భార్యాభర్తలండి, ఆమె కూడా ఆర్టిస్ట్లో క్లర్క్, ఈరోజు వస్తారు రమ్మని చెప్పిన వాళ్ళు సేవ చేస్తూ నిరభిమానంగా ఉండి మన కడప పట్టణమంతా కూడా అన్ని స్కూళ్ళల్లో కాలేజీలో పోయి అక్కడ గీతా ప్రచారం చేస్తున్నా అంటే ఒక్కసారి గుర్తించండి. మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ ఎట్లాది బాబు అన్న అంటారేమో, ఏమంటారు? కఠినంగా మాట్లాడే డిపార్ట్మెంట్ అన్నమాట. అట్లాది ఒక ఆణిముత్యం మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే మా సుబ్బచంద్ర మాకు శిష్యుడు అయినాడప్పంటే ఆయన జీవితం ధన్యం అన్నమాట, వాస్తవంగా చెప్పాలంటే కింద. అందుకు మీరు అట్లా వాళ్ళు కాదు కదా, మంచి సాత్వికులే, మీకు సత్వగుణాలు ఉన్నాయి, కానీ వాటిని ప్రేరణ చేసేవాళ్ళు లేదు. కాబట్టి మొదట మీరు గురువుల దగ్గర చేరండి ఫస్ట్. ఏ స్వామి గురువుల దగ్గర చేస్తే మాదంతకినే తీసుకుపోయేలా మా చీరలు అమ్మిందని చెప్పేసి అనుకోవద్దండి. మీది ఏం తీసుకోపోరు గురువులు. నిజమైనటువంటి గురువులు ఎప్పుడు ఆశించరు, ఎప్పుడు కూడా. గురువులు ఎన్ని రకాలు ఉన్నారు తెలుసా మీకు? వాచక గురువు, సూచక గురువు, నిజ గురువు, బోధ గురువు, బాధ గురువు, నిజ గురువు, సద్గురువు, జగద్గురువు అని 7 రకాలు ఉన్నారన్నమాట. మీరు సద్గురువుని ఆశ్రయించండి. బాధ గురువుల దగ్గర, బోధ గురువుల దగ్గర పోయినా అనుకో, ఇప్పుడు అచల సాంప్రదాయం ఆడ దండిగా ఉంది, ఈయన కూడా చెప్పాను. మీరు అచల సాంప్రదాయం కాదంటే, అచల సాంప్రదాయంలో ఏం చేస్తారంటే ఒక గురువు దగ్గర చేరుతారు, శిష్యుడు అవుతాడు, మళ్ళీ 2 ఏళ్ళకల్లా ఆయన గురువు అయిపోతాడు. అది ఏందో నాకు లెక్కసారం తెలియదు నాకు, ఎందుకంటే నేను కడప జిల్లా, నెల్లూరు జిల్లా ఇదంతా కూడా తిరుగుతుంటాను. అచల సంప్రదాయంలో ఎక్కడో అచలంలో చెప్తారు, పరిపూర్ణంలో చెప్తారు. వాళ్ళు ఉంటే కదా ఆచరణ. మళ్ళీ అదే మళ్ళీ గుణాలు పోలేటానికే కదండి మతము. మనకు ఈ సంప్రదాయాలన్నీ కూడా గుణాలు పోలేదంటే ఇంకెందుకు ఆ సంప్రదాయము. కాబట్టి అలాంటి సద్గురువుల చెంత అలాంటి గురువుల చెంత వెళ్ళొద్దండి. నా అజ్ఞానాన్ని పోగొట్టే సద్గురువుల దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మీ ఆనందమయ జీవితాన్ని గడపడానికి వీలైతే అన్నమాట. ఎట్లా ఆనందమయ జీవితాన్ని గడిపేదంటే యదృచ్ఛాలాభ సంతుష్టో, ఎవరికైతే అభ్యున్నదానంతో తృప్తిగా ఉంటాడో వానికి నా ధన్యాత్ముడు పుణ్యాత్ముడు లేదు. ఆస్తి ఉన్నవాడు కాదు ధనవంతుడు, ఐశ్వర్యము ఉన్నవాడు కాదు ధనవంతుడు, ఆశ లేనివాడు ధనవంతుడు అన్నమాట. ప్రపంచంలో 2 దరిద్రులు ఉన్నామట. లేనివాడు ఎట్లా దరిద్రుడే. ఇంకోడు ఉన్నా అంట, ఉంటుంది మనతో, ఇంకా కావాలంటే వాడు పరమ దరిద్రుడు అండి. ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా అంటే మీరు అట్లా వాళ్ళు కాదు. మళ్ళీ మీరు అనుకోద్దండి ఏం స్వామి మాతో అంటున్నా, మాధవరం వాళ్ళంతా మంచివాళ్ళు కనుక ఉన్నారు, ఇంకా కావాలనేవాడు పరమ దరిద్రుడు అని చెప్పేసి పెద్దలు చెప్తారన్నమాట. కాబట్టి మనిషి ఆశ ఉండల్లా. ఆకలి కొందంతే, ఆకలి కొందామా, అన్నం తినాలని ఆశ ఉండాల్సిందే. ఇప్పుడు గృహస్థుడిగా భార్య పిల్లలు ఉన్నారు, పోషించాలనేది ఉండాల్సిందే. కానీ అతి ఆశ దురాశ ఉండకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా మనకు కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా పెద్దలు
చెప్పవలసిన వారు ఉన్నారు. నేను ఇంకా నెక్స్ట్ విషయము మళ్ళా సాయంత్రం కానీ రేపు కానీ భగవద్గీతలో మీకు జ్ఞానపరంగా భక్తిపరంగా చెప్తా. దీంట్లో ఒక మాట చెప్పాడు ఇంకోటి, అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాః సాధురేవచ మంతవ్య సమ్యక్ వ్యవసితో హిసహ అని చెప్పేసి ఒక చోట అద్భుతమైనటువంటి శ్లోకం 9వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు భగవంతుడు. మామూలు దురాచారుడు కాదంట, మితిమీర దురాచారుడైనను సరియే అవన్నీ వదిలిపెట్టి ఎవరైతే నన్ను చింతన చేస్తాడో వాని పాటు అమోఘమైనటువంటిది అని చెప్పేసి ఒక చోట చెప్పాడన్నమాట. మీరు అలాంటి వారు కాదు, సామాన్యులు చూడండి. మీరంతా కూడా సాత్వికులై ఉండి కూడా అలాంటి దురాచారి అయినటువంటి వాడు కూడా వాడు ధన్యుడైనప్పుడు మీరెందుకు కాకూడదనే ప్రశ్న వేసుకోవాలి ఎవరికి వారు. కాబట్టి మీరందరూ కూడా మంచి సాత్వికులు. మళ్ళా మీ స్నేహితుల్ని మీ బంధువుల్ని ఇంట్లో వాళ్ళని పిలిచిరండి. ఏం భయం లేదు, బాధ లేదు, ఖర్చు కాదు. మీరు ఇద్దరు ఒకరు రాదండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని 4 విషయాలు అమృతమైనటువంటి వాక్యాలను విని మీరు పునీతం కావాలని చెప్పేసి 4 విషయాలు గురుపాదార విందముల యందు సమర్పిస్తూ హరి ఓం తత్సత్. ఓం ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.